ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్లోకి వెళ్దామా? ఫస్ట్ నేను ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకైతే నేను సమాధానం చెప్తానండి. సో ఫస్ట్ ప్రశ్న మహేష్ గారు అడిగారు, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ ఫర్ దర్శన్. ఆయన అడిగింది ఏమిటి అంటే, సంవత్సరం లోపల పిల్లల్ని తీసుకొని వెళ్తే దర్శనానికి ఎంత టైం పడుతుంది అని అడిగారండి. సంవత్సరం లోపల పిల్లల్ని కనుక మీరు తీసుకొని వెళ్తే దర్శనం అనేది గంటన్నర లోపలే మీకు అయిపోతుందండి. దయచేసి మీరు తెలుసుకోగలరు. ఈ సుపదం క్యూ లైన్లో నుంచి తల్లిదండ్రులు అలాగే 1 ఇయర్ లోపల పిల్లలు ఏ టైంలోనైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5-4 గంటల వరకు కూడా రావచ్చు. పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే తల్లిదండ్రులు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటుంది కదండి, అంటే డిశ్చార్జ్ అయినప్పుడు సర్టిఫికేట్ అయినా హాస్పిటల్ నుంచి, లేదా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అనేది వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, అది తీసుకున్నా సరిపోతుంది. తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ. సో సెకండ్ ప్రశ్న వచ్చేసి శ్రీనివాసులు గారు అడిగారు, మేడం తిరుమలలో అంగప్రదక్షిణ ఎంట్రీ ఎక్కడ, ప్లీజ్ టెల్ మీ. అంగప్రదక్షిణ ఎంట్రీ తిరుమల కొండపైన సుపదం క్యూ లైన్లోనండి. దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి. పప్పు అశోక్ గారు అడిగారు, మేడం గారు మేము 300 రూపాయల దర్శన టికెట్ తీసుకున్నాము, కొన్ని కారణాల వల్ల రాలేక ఆ పర్సన్తో పోతున్నారు, ఆ పర్సన్ ప్లేస్లో వేరే వాళ్ళు వెళ్ళవచ్చా? ఏమండి, ఎవరు దర్శనం టికెట్ బుక్ చేసుకుంటారో వారు మాత్రమే వెళ్ళగలరు, వారి ప్లేస్లో మరొకరు వెళ్ళలేరు. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది బుక్ చేసుకున్నప్పుడు ఏదైతే ఎంటర్ చేస్తారో పైన టీటీడీ యాజమాన్యం వారి దగ్గర ఉన్నటువంటి కంప్యూటర్లో కూడా అదే ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కాబట్టి స్కాన్ చేసినప్పుడు అది టాలీ అవ్వదు. సో అలాంటివైతే అవకాశం లేదు. అలాగే చాలామంది భక్తులు నన్ను 300 రూపాయల దర్శన టికెట్ ఒకసారి మేము వెళ్ళలేకపోతే మరలా అదే టికెట్ బుక్ చేసుకొని మేము వెళ్ళవచ్చా అని అడుగుతున్నారు. సో 30 రోజుల తర్వాత మీరు బుక్ చేసుకోవాలండి. టికెట్ అనేది ఎవరు క్యాన్సిల్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే యూజర్ జేఐ గారు అడిగారు, హలో మేడం, విఐపి బ్రేక్ దర్శనం విల్ బి అవైలబుల్ ఫ్రమ్ June 5th అని అడిగారు. సో ప్రస్తుతానికైతే మనకి June 4వ తారీఖున ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ వస్తాయని మనందరికీ తెలుసండి. అయితే ఇంకా ఎలక్షన్ కోడ్ అనేది ఇంకా ఎత్తివేయలేదు కాబట్టి దయచేసి ఇప్పుడే మనం ఏమీ చెప్పలేము, కాస్త వెయిట్ చేయండి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీకు మళ్ళీ మీ అందరికీ తీసుకొని వస్తాను. ప్రస్తుతానికైతే విఐపి బ్రేక్ దర్శనాలు అనేవి రద్దు చేశారు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే కొట్టిపల్లి గారు అడిగారు, మండే 13 మే ఆఫ్టర్నూన్ వస్తున్నాం మేడం, రూమ్ ఇప్పుడు బుక్ చేసుకోవాలా లేదంటే వచ్చాక బుక్ చేసుకోవాలా? రూమ్ బుకింగ్ చేసుకోవడానికి ఏ ప్లేస్కి రావాలి? తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారుజామున 3 నుంచి 7 గంటల లోపల ప్రయత్నం చేస్తే ఆఫ్లైన్ విధానం ద్వారా మీకు రూమ్ వస్తుందండి. అంతేగాని మీరు ఇప్పుడు చేయడానికి ఏముండదు, అదే రోజు తెల్లవారుజామున రావాలి అంతే తప్ప ఒకరోజు ముందు వచ్చినా కూడా మీకు అవకాశం ఉండదు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. తర్వాత మధుసూదన్ గారు అడిగారు, ఏపీఎస్ఆర్టీసీ ద్వారా బుక్ అవ్వడం లేదు అంటే బుకింగ్స్ అయిపోయి ఉంటాయండి. ఓపెన్లో కనుక బుకింగ్స్ ఉంటే తప్పకుండా మీకు బుకింగ్స్ అవుతాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. ఇక ప్రతిరోజు లాగానే భక్తుల యొక్క సంఖ్య నేను చెప్తానండి. నిన్నటి రోజు స్వామివారి 70,815 మంది దర్శనం చేసుకున్నారు. అలాగే 25,245 మంది తలనీళ్ళు ఇచ్చారు. 3.16 స్వామివారి హుండీ కానుకలండి. ఇక ఈ రోజు అనగా మే 14వ తారీఖున ప్రస్తుతానికైతే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు అయితే వేచి ఉన్నారు. 300-500 రూపాయల టికెట్ మీకు ఉన్నట్లయితే 2 నుంచి 3 గంటల లోపల మీకు దర్శనం అయిపోతుంది. అలాగే సర్వదర్శనము దివ్యదర్శనం టోకెన్లు ఉన్న వారికైతే 6 నుంచి 7 గంటల దర్శనం అయిపోతుంది. అలాగే ఈరోజు సర్వదర్శనం టోకెన్లు అనేవి అనగా మే 14వ తారీఖు సంబంధించి టోకెన్లు అనేవి పూర్తి స్థాయిలో అయిపోయినాయండి. భక్తులందరూ ఈ విషయం తెలుసుకోగలరు. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో మీ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే భక్తులకి మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, కొండపైన పద్మావతి పరిణయోత్సవాలు సందర్భంగా మే 17 నుంచి మే 19వ తారీఖు వరకు కూడా ఆర్ష బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవలు టీటీడీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందండి. సో ఎవరైతే కనుక మే 16వ తారీఖున కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఈ సేవలు ప్రయత్నించాలని ట్రై చేస్తారో దయచేసి మీరు చేయకండి. ఈ వీడియో చూసే వారికి మాత్రమే ఈ కొన్ని విషయాలు తెలుస్తాయి. సో మే 17 నుంచి 19 వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్లో మీరు ఆర్జిత బ్రహ్మోత్సవము సహస్ర దీపాలంకరణ సేవలు ప్రయత్నం చేయకూడదు. సో భక్తులకి ఈ 3 రోజులు ఎవరైతే వస్తున్నారో వారి కోసం ఈ విషయం చెప్పడం జరుగుతోంది. అలాగే టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా మీ అందరికీ నేరుగా
నేను గతంలో కూడా వెల్లడించడం జరిగింది. మే 18వ తారీఖు నుంచి కూడా ఆగస్ట్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి మీకు ఒకదాని తర్వాత వెంటనే మే 24వ తారీఖు వరకు కూడా ప్రతి రిలీజ్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియో నేను గతంలోనే చేయటం జరిగింది. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి మీరు చూడడమే కాదు అందరికీ ఈ వీడియోని షేర్ చేస్తే తెలియని వారికి కూడా ఈ విషయం తెలుస్తుందండి. సో కొంతమంది ఎవరైతే తెలీదో వారి కోసం నేను మరలా ఒకసారి చెప్తున్నాను. మే 18వ తారీఖున మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మే 18వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా ఆగస్ట్ నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద వంటి దర్శన టికెట్లు ఆన్లైన్ లక్కీ డిప్ ఓపెన్ అవుతుంది. దయచేసి మీరందరూ ఈ సేవలను వినియోగించుకొని ముందు గడప దర్శన టికెట్ పొందగలరు. అలాగే మే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆగస్ట్ నెలకి సంబంధించి వర్చువల్ సేవ దర్శనం టికెట్లు, అలాగే 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా దర్శనము అలాగే అకామిడేషన్ విడుదలవుతుందండి. అలాగే 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్ విడుదలవుతుంది. 24వ తారీఖున ఉదయం 10 గంటలకి ఆన్లైన్ విధానం ద్వారా ఆగస్ట్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదలవుతున్నాయండి. దయచేసి మీరందరూ ఈ సేవలన్నీ ఉపయోగించుకొని ఆన్లైన్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకోగలరు. అలాగే చాలామంది భక్తులు నన్ను స్వామివారి యొక్క శ్రీవారి సేవ తిరుమల తిరుపతి చేసుకోవడానికి అడుగుతూ ఉంటారండి. సో ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో వారు ఈ నెల మే 27వ తారీఖున ఆగస్ట్ నెలకి సంబంధించి శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకి తిరుమల తిరుపతి కోట విడుదలవుతుందండి. మధ్యాహ్నం 12 గంటలకి నవనీత సేవ విడుదలవుతుంది. అలాగే 1 గంటకి పరకామణి సేవ విడుదలవుతుంది. దయచేసి మీరందరూ భక్తులు బుక్ చేసుకోగలరు. చాలామంది కూడా ఈ సేవకి కాంపిటీషన్ చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ సేవ కూడా బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. దయచేసి మీరు అందరూ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, తిరుమల.orgలో ఇక్కడ శ్రీవారి సేవ అని ఉంది కదా, ఇక్కడ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్స్ చేసుకొని బుక్ చేసుకోవాలండి. అలాగే భక్తులందరికీ నా చిన్న విన్నపం ఏమిటి అంటే అఫీషియల్ టీటీడీ వెబ్సైట్ విధానం ద్వారా జూలై నెల వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు అంటే 300 రూపాయలు, 500 రూపాయలు అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు వికలాంగుల దర్శన టికెట్లు, అలాగే మీ అందరికీ కూడా యథావిధిగా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, ఆర్ష సేవలు, కళ్యాణోత్సవము ఇవన్నీ కూడా రూములతో సహా అన్నీ అయిపోయినాయండి. బుకింగ్స్ అనేవి దయచేసి విషయం మీరు తెలుసుకోగలరు. ఇక మీకు కావాలి అనుకుంటే జూలై 8వ తారీఖు వరకు కూడా టీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా 300 రూపాయల దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. బస్ టికెట్ అలాగే 300 రూపాయల దర్శన టికెట్ భక్తులందరూ బుక్ చేసుకోగలరండి. నేను మరలా మీ అందరికీ ఇంకొక విషయం చెప్తానండి. జూన్ నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం దర్శనం టికెట్లు ఈ నెల మే 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. ఆ టికెట్లు బుక్ చేసుకొని కూడా భక్తులందరూ కూడా జూన్ నెలకి సంబంధించి స్వామివారిని దర్శనం చేసుకోగలరు. సో ఈ విషయం మీరు తెలుసుకోవడమే కాదు 10 మందికి కూడా షేర్ చేయాలని నా చిన్న రిక్వెస్ట్. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ మీకు ఏమైనా డౌట్లు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను సమాధానం చెప్తాను. ధన్యవాదాలు.